స్నేక్ అనే పదం పాత ఇంగ్లీష్ పదమైన స్నాకా నుంచి వచ్చింది. దీనికి పాకే జీవి అనే అర్థం ఉంది. పురాతన కాలంలో పాములను ప్రమాదానికి సూచికగా మాత్రమే కాకుండా జ్ఞానం, విజ్డమ్ మరియు శక్తికి చిహ్నంగా కూడా భావించేవారు. పాములు వాటి కళ్లను తెరిచి నిద్రపోతాయి. అవి వాటి నాలుక సహాయంతో వాసన చూస్తాయి. అవి శీతల రక్తజీవి. అవి ఆహారాన్ని అరిగించుకోవడానికి వాటికి సూర్యుని వేడి అవసరము. చాలా వరకు పాములు ఎక్కువ కప్పలు, ఎలుకలు, పక్షులు, గుడ్లను తింటాయి. కొన్ని పాము కేవలం 10 సెంటీమీటర్ పొడవు ఉంటాయి. ఇంకా కొన్ని పాములు 9 MTS కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. అవి గ్రీన్ అనకొండ మరియు కొండ చిలువలు. ప్రపంచం మొత్తం కొండ చిలువలు, నాగపాములు, వైపర్స్, బోఆస్, ఇంకా గిలక పాములతో కలిపి 4000 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయి. గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాములతో ఒకటి. ఇది 9 మీటర్స్ కంటే ఎక్కువగా పొడవు పెరుగుతుంది. ఇంకా 250 కిలోగ్రాం కంటే ఎక్కువగా బరువు ఉంటుంది. బార్బెడోస్ థ్రెడ్ స్నేక్ ప్రపంచంలోనే అత్యంత చిన్న పాము. ఇది కేవలం 10 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. ఇంకా ఒక లైన్ మీద సరిపోతుంది. పాముకి 200 నుంచి 400 వరకు వెన్నుపూసలు ఉంటాయి. ఇవి వాటి బాడీకి అద్భుతమైన ఫ్లెక్సిబుల్ ఇస్తాది. ఇంకా మృదువైన కదలికను ఇస్తాది. పాము స్కెలిటన్ పొడవైన వెన్నెముక్క ఇంకా రిబ్స్ తో కలిగి ఉంటుంది. అందుకని అవి వేగంగా కదలగలవు. ఇంకా వాటికి ఫ్లెక్సిబుల్ ఎముకలు ఇంకా దవడలు పెద్దగా ఉంటాయి. ఆ దవడలతో ఎవరినైనా పూర్తిగా మింగడానికి వీలుగా ఉంటాది. విషపూరితమైన పాముల వేట ఇంకా రక్షణ కోసం పాయిజన్ ఎక్కించటానికి ప్రత్యేకమైన కూరలు కలిగి ఉంటాయి. విషపూరితమైన పాములులో నాగపాములు ఒక్కటి. విషం లేని పాములు వేట విధానం మనిషిని గట్టిగా చుట్టి బిగించి పట్టుకోవడం ద్వారా జరుగుతుంది. విషం లేని పాములలో కొండచిలువ ఒకటి. పాములు తమ శరీరాన్ని వంకరగా కదిలిస్తూ వాటి పొలుసుల సహాయంతో నేలపై జారుతూ ముందుకు వెళ్తాయి. కొన్ని పాములు చెట్లు ఎక్కడం, నీటిలో ఈదడం కూడా చేస్తాయి. కొన్ని పాములు పిట్ వైపర్స్ ఇంకా కొండచిలువలు కు స్పెషల్ అవయవాల ద్వారా బాడీ వేడి గుర్తించగలవు.